హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూతీ కుట్టి వరల్డ్ ఛానల్. ఇక్కడ మీకు 2 చిన్నిల్లులు అనేవి కనిపిస్తున్నాయి కదండి. అవి యుతిక కోసం వాళ్ళ తాతగారు చేశారు. ఇవి యుతిక దగ్గర ఆడుకునేది నార్మల్గా ఒకటి ఇల్లు ఉండేదండి. అది కింద పడి ఇరిగిపోయింది. కాకపోతే యుతిక ఏమో నాకు ఇల్లు కావాలని చెప్పి ఇంట్లో పేచి అనేది పెట్టింది. వాళ్ళ తాతగారు యుతికని సర్ప్రైజ్ చేద్దామని ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా చిన్న ఇల్లు అనేది తయారు చేశారు. ఇందులో ఏ వస్తువు కూడాను బయట నుంచి కొనుక్కురాలేదు. ఇంకా దీనికోసం ఇన్వెస్ట్ అనేది కూడా ఏమీ చేయలేదు. ఇది అన్నీ కూడా మనం ఇవి ఉంటాయి కదండి, చాక్లెట్వి అట్టపెట్లు ఉంటాయి కదా, చాకో పైస్ది పైన అట్టపెట్టి, డార్క్ ఫ్యాంటసీవి, ఇంకా ఏవైతే మనం యూస్ చేసుకొని పాడేస్తామో అవన్నీ పాడేయకుండా ఇట్లా దాన్ని కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఇలా ప్రతి ఒక్కటి అనేది చేశారు. మీరు క్లోజ్లో చూస్తే కనుక కిటికీ పెట్టారు కదా అక్కడ. ఇవి మొక్కలేమో మేము అక్వేరియం కోసమని తెచ్చాము, లోపల పెడదామని. చివరికి ఇట్లా దీనికి సెట్ అయ్యాయి. ఇక్కడ కిటికీ చూసారు కదా, కిటికీ కూడా లోపల మళ్ళీ ఒకటి కవర్ అనేది అంటించారు గ్లాస్లా ఉండటానికి. ఎంత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత డీటెయిలింగ్ ఇచ్చి చేశారంటే, మెట్టులు కానీ మనకి పూర్వకాలంలో బయట బాల్కనీ 2 స్తంభాలను బయట కూర్చోవడానికి ఉంటుంది కదా, థీమ్ వచ్చేలాగా చేశారు. పైన ఇది అంటే పెంకులకి పైన ఇట్లా మనకి వరండా ఉంటుంది కదా, అలా వచ్చేలాగా చేశారు. బయట పార్కింగ్కి ఏమో ఇట్లా ప్లేస్ ఉంచారు. ఇటు కార్ పార్కింగ్ షెడ్ చూడండి ఎంత క్యూట్ ఉందో కార్ పార్క్ చేసిన దగ్గర. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ పెట్టారు కదా, ఆ గేట్ అయితే ఇట్లా మనం చేత్తో తీసుకొచ్చి మళ్ళీ వేసుకోవచ్చు. టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ అట్లా పెట్టి దాన్ని అట్లా చేశారు. చాలా బాగా చేశారు. ఇది ఇంకొక ఇల్లండి. ఇది ఫస్ట్ చేశారు, దీని తర్వాత అది చేశారు. ఇది మంచిగా రాలేదని. యాక్చువల్లీ ఇది కూడా చూడడానికి బాగుంది, ఆడుకోవడానికి పిల్లలకి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఇది కొంచెం నాకు మంచిగా అనిపించలేదు అని చెప్పి మళ్ళీ చేశారు. ఇది కూడా ఈ పైన చెట్లు ఉన్నాయి కదండి, ఇవి కూడా మావయ్య గారు కట్ చేసి కింద ఆడుకునే క్లే ఉంటుంది కదా, వాటర్ బాటిల్ మూతలో ఆడుకునే క్లే పెట్టి దాన్ని స్టిక్ చేసి ఇట్లా మొక్కల కింద పెట్టారు. ఈ షేప్స్ అన్నీ అంటే ఈ పేపర్స్ అన్నీ ఆల్రెడీ మాకు ఇంట్లో ఉంటాయండి. అత్తమాటు పాపకి స్కూల్లో ఏమో ఒకటి చేయమంటారు కదా టాస్క్. సో దానికోసం ఏంటంటే ఈ కలర్ షీట్స్ అయితే ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి, బయట నుంచి కొనుక్కొని ఏం రాము. పెయింట్స్ కానీ కలర్ షీట్స్ కానీ ఇలా చేశారు. ఇక్కడ మధ్యలో అయితే యుతిక చూడండి మాట్లాడుతుంది. షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. వాళ్ళ తాతగారు ఆమె కోసం ఇల్లు చేశారు, నేను చెప్తా అమ్మ అని చెప్పి అంటుంది. కానీ తన వాయిస్ కట్ అయింది ఇక్కడ. దిస్ ఈజ్ బిగ్ హౌస్, దిస్ ఈజ్ స్మాల్ హౌస్, నా కోసం మా తాత చేశారు అట్లా చెప్తుంది. కానీ చాలా హ్యాపీ అయితే ఫీల్ అయింది వన్స్ చూసిన తర్వాత ఈ ఇల్లుని. ఈ గేట్ దగ్గర ఇట్లా పైన ఇట్లా కర్వ్ షేప్లో ఆర్చ్ కింద పెట్టారు కదండి, అది కూడా ఒకటి మనకి కార్డు ఇస్తారు కదా, ఎంగేజ్మెంట్కి కాదు పెళ్ళికి శుభలేఖ అంటారు కదా, శుభలేఖ అది అట్లా ఒకటి ఫ్లవర్ వస్తే దాన్ని ఆర్చ్ అట్లా కట్ చేసి దీనికి ఇట్లా పెట్టారండి శుభలేఖ. బయట గేటుకి కూడా అంటించింది శుభలేఖదే. ఇంట్లో ఒకటి పాత శుభలేఖ కార్డు ఉంటే దాన్ని అట్లా రీయూజ్ చేశారు. అసలు నాకు గేట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఇట్లా మనం హ్యాండ్తో తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. చాలా అంటే చాలా డీటెయిలింగ్ అనేది బాగా వచ్చింది. ఫస్ట్ మావయ్య గారు అయితే ఇట్లా స్టిక్ చేసే బదులు పేపర్స్ కలరింగ్ కానీ పెయింట్ కానీ వేసేద్దాము ఈజీగా అయిపోతుంది అని అనుకున్నారండి. కాకపోతే ఒకటి వేసి ట్రై చేశారు. అదేమైందంటే కనుక కొంచెం లిక్విడ్ స్టేట్లో ఉంటుంది కదండి మనం వేసే పెయింట్, అదే ఆ పెయింట్ అనేది అది అబ్జర్వ్ చేసేసుకొని మంచిగా అనేది కనిపించట్లేదు. మీకు కింద బేస్ చూసారా ఎట్లా వచ్చింది? కింద బేస్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆర్డర్స్ వస్తాయి కదా, అవి అట్టపెట్టెలు అనేవి యూస్ చేశారు. సో రెండింటికి అట్లా బేస్ అండి అది. అట్లా కలరింగ్ వేద్దాం అనుకున్నారు కానీ అవ్వలేదు. ఫైనల్లీ ఇంకా వీటితోనే అంటించేశారు, షీట్స్తోనే. అరౌండ్ ఒక 10 days అనేది టైం పట్టిందండి మావయ్య గారికి. ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, యుతిక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసేవారు. ఇక్కడ ఫోర్స్ చూడండి ఎట్లా ఇస్తుందో యుతిక. ఈ 2 ఇల్లులు తానే అంటే ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లేదు.
మీకు డీటెయిలింగ్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ చిన్న స్కూటీ ఇది కొని చానాళ్ళు అయింది. ఇక్కడ పెడితే అందంగా ఉందని అదని పెట్టాను నేను. డీమార్ట్లో తీసుకున్నాం ఇది. అండ్ కార్ పార్కింగ్ కానీ అక్కడ ఇట్లా ఫస్ట్ ఇక్కడ పార్కింగ్ చేసి మెట్టులు కానీ ఆ డీటెయిలింగ్ కూడా చూడండి. ఒకదాని తర్వాత ఒకటి హైట్ కానీ ఇచ్చిన గేట్ దగ్గర కానీ ఆర్చ్ కానీ బాల్కనీ కానీ బయట పెట్టిన చెట్టులు కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇది మనకి పెద్ద ఒక రియల్ హౌస్కి ఎట్లయితే మనము డీటెయిలింగ్ ఇచ్చి చేస్తామో ప్రతి ఒక్కటి అట్లానే చేశారు. చూడడానికి చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. యుతిక కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది వాళ్ళ తాతగారు ఇట్లా చేసి ఇచ్చినందుకు. ఇక్కడ కారు ఈ బ్లూ కలర్దేమో ఇట్లా స్టిక్ చేసి పెట్టేశారండి. అంటే అత్తబాటును తీస్తే అట్లా వచ్చేస్తుందేమో, అట్లా స్టిక్ చేస్తే రాదేమో అన్న టైప్లో స్టిక్ చేసేసారు. కింద గ్రీన్ కలర్ మ్యాట్ అనేది గ్రీనరీ కింద అట్లా ఉంటుందని చెప్పి కార్పెట్ లాగా దాన్ని అట్లా స్టిక్ చేసి అంటించారు. ఇవండి యుతిక కోసం వాళ్ళ తాతగారు చేసి ఇచ్చిన 2 చిన్న చిన్న ఇల్లులు. యుతికలానే చాలా చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి కదా ఈ 2 కూడాను. నాకైతే నచ్చాయి. చాలా అంటే చాలా ఓపికగా చాలా ఇష్టంతో చేశారు. అవుట్పుట్ కూడా అంతే చాలా మంచిగా వచ్చింది చూడడానికి కూడాను. కిటికీ కానీ ముందు చెప్పినట్టు మీకు చెప్పా కదా ఆల్రెడీ వెనకాల గ్లాస్ టైప్ ఇచ్చారని. పైన ఆర్చ్ కానీ ముందున్న గేట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ లైక్డ్ ఇట్ అని. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.